Nani. Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. So చూసారు కదా Maha Shivaratri special video editing in Alight motion with shake effect. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. అండ్ Alight motion pro లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో Alight motion లింక్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా ఇచ్చాను. సో ఇవన్నీ మీరు డిస్క్రిప్షన్ త్రూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ఇక నుండి ఈ వీడియో ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చూడండి. సో బీట్ సింక్ యాప్ లోగో అయితే ఇలా ఉంటుంది. సో నేను ఇచ్చిన లింక్తోని డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు ఆ వీడియోలో లోగో అనేది రాదు, లేకపోతే లోగో వస్తుంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి బీట్ సింక్ యాప్. సో ఈ యాప్లో ఏంటంటే ఆ వీడియోస్ అన్నీ ఎఫెక్ట్ అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బీట్ సింక్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న మిడిల్ సింబల్ ప్లస్ సింబల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో చూడండి మనకి ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్ ఫొటోస్లోకి వెళ్ళి మీరు ఫోటో అనేది ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది శివరాత్రి ఎడిటింగ్ కాబట్టి నేను శివరాత్రి పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే సో కింద మనకు ఎన్ని ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. సో ఇందులో నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో చూపిస్తాను అన్ని ఎఫెక్ట్స్. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇందులో నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే అర్బన్ లుక్స్. సో అర్బన్ లుక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఈ ఎడిటింగ్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. సో అందుకే అర్బన్ లుక్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకు మ్యూజిక్ ఆల్రెడీ దీంట్లోనే ఉంటుంది, కాల్ మీ డీజేలో బీట్ సింక్ యాప్లో. సో నేనేంటంటే మ్యూజిక్ అనేది నేను సపరేట్గా ఇస్తాను. సో ఎందుకంటే శివరాత్రి ఎడిటింగ్కి సపరేట్ శివరాత్రి సాంగ్ కావాలి కాబట్టి. సో సాంగ్కి మిక్స్ అయ్యేటట్టు ఆ యానిమేషన్ సింక్ కావడానికి ఫస్ట్ సాంగ్కి వెళ్తున్నా. సో సాంగ్కి వెళ్ళిన తర్వాత శివరాత్రి ఎడిటింగ్ అనేది ఒక సాంగ్ అయితే ఉంది నా దగ్గర. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ సాంగ్ అంటే నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసేస్తున్నా. సో ఈ సాంగ్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్ చేయగానే సో చూడండి మనకు సాంగ్ ఆల్రెడీ క్రాప్ అయిపోతుంది, ఎందుకంటే మ్యూజిక్ అనేది అదంతలా అది తీసేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు సాంగ్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి మాత్రమే క్రాప్ చేసుకుంటుంది, అది కూడా ఒక 25 సెకండ్స్ వరకు క్రాప్ చేసుకుంటుంది. సో ఇందులో ఏంటంటే ఇందులో మనకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే సెకండ్ది వచ్చేసి యానిమేషన్ అనేది ఒక టైం ప్రకారంగా జరుగుతుంది. బట్ మనము ఫస్ట్ సెలెక్ట్ యానిమేషన్ అనేది మ్యూజిక్కి తగ్గట్టు యానిమేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. సో మీరు కూడా ఫస్ట్ది పెట్టుకోండి. సో ఇదే ఆప్షన్ పెట్టుకోండి, ఎందుకంటే అది ఆప్షన్ పెట్టుకుంటే ఏంటంటే మనకు సాంగ్కి తగ్గట్టు, సో ఈ బీట్కి తగ్గట్టు ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో యానిమేషన్ ఎఫెక్ట్ వచ్చేసి అర్బన్ లుక్స్. అండ్ ఇక్కడ ఇది మాత్రమే పెట్టుకోండి ఫస్ట్ది. సో అప్పుడే మనకు సాంగ్కి తగ్గట్టు మ్యూజిక్ అనేది వస్తుంది. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ సేవ్ క్లిక్ చేయండి. సో సేవ్ క్లిక్ చేయగానే సో చూడండి మనకు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు లోగో అనేది వస్తుంది. సో బీట్ సింక్ లోగో అనేది వస్తుంది. సో దాన్ని మనం కవర్ చేయడానికి ఈ లింక్ అయితే ఇచ్చాను. సో దాని త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ లో ఉంటుంది, మీడియం ఉంటుంది, హై ఉంటుంది. సో ఎంబీ దాన్ని బట్టి వస్తుంది. సో నేను ఇక్కడ 49 MB సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే దీన్ని ఇంకా ఫర్దర్గా ఫుల్ స్క్రీన్ వీడియో చేయాలి. ఫుల్ స్క్రీన్ వీడియో చేస్తే ఇంకా లుకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకే హై పెట్టేసి క్లిక్ ఆన్ ఓకే. సో ఇది మనకు డౌన్లోడ్ కానికి మనకు ఆల్మోస్ట్ ఒక 5-6 సెకండ్స్ అయితే పడుతుంది. సో చాలా తొందరనే అయిపోతుంది, ఎందుకు హై పెట్టినా తొందరనే అయిపోతుంది, మీడియం పెట్టినా తొందరనే అయిపోతుంది, లో పెట్టినా తొందరనే అయిపోతుంది. సో దీన్ని నేను ఫర్దర్గా అలైట్ మోషన్ యాప్లోకి తీసుకెళ్తాను. సో ఇది అయిపోగానే నేను డైరెక్ట్ అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఇది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోయినట్టే, క్లిక్ ఆన్ డన్. సో ఇప్పుడు నేను డైరెక్ట్ అలైట్ మోషన్ యాప్లోకి వెళ్ళిపోతున్నా. సో నార్మల్గా మనము అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో మిడిల్లో కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవేవి మీరు ముట్టుకోవద్దు. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో అది క్లిక్ చేసి ఇక్కడ రిజల్యూషన్
సో రిజల్యూషన్ వచ్చేసి 1080 పెట్టేసిస్తున్నా. సో 1080 పెట్టగానే ఇక్కడ మనకు ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. సో దీన్ని ఏంటంటే ఇది పెట్టుకొని ఇప్పుడు మనము చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో నేను ఇది 2340 అదే పెట్టేసేస్తున్నా. యాక్చువల్గా అక్కడ చేంజ్ అయిపోయి ఉంటుంది. సో 1080 2340 ఇదే ఎగ్జాక్ట్గా ఇదే పెట్టేసేయండి. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 60 ఫ్రేమ్ రేట్ పెడుతున్నా, ఎందుకంటే క్వాలిటీ అనేది పెరగాలి కాబట్టి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ పెట్టేసేస్తున్నా. క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కుతున్నా. సో క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో దీన్ని చూసి ఏం కంగారు పడొద్దు. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో. సో ఇప్పుడు రీసెంట్గా మీరు ఏదైతే వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో సో ఆ వీడియో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసేయండి. సో నేను ఫస్ట్ ఈ వీడియో యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసేసి కింద మనకు ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసేయగానే మనకు యాడ్ అయిపోతుంది. సో నేను ఫస్ట్ ఏంటంటే దీని సాంగ్ అనేది నేను తీసేస్తున్నా. సో సాంగ్ అనేది నేను ఇక్కడ మ్యూట్ పెట్టేసేస్తున్నా, ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ ఇది క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి నేను ఫిల్ స్క్రీన్. సో ఫిల్ స్క్రీన్ చేసేసి ఇది కొంచెం జూమ్ చేసేస్తున్నా. సో జూమ్ చేసేసిన తర్వాత నేను ఇది 15 సెకండ్స్ మాత్రమే పెట్టేసేస్తున్నా, ఎందుకంటే మనకి ఇంత అవసరం లేదు కాబట్టి. సో 15 మ్యాక్సిమం స్టేటస్ కోసం 15 సెకండ్స్ మాత్రమే లుకింగ్ బాగుంటుంది. సో ఇక్కడ వరకు తీసేసి ఇది క్లిక్ చేయగానే మనకు అంత పోతుంది. సో అంత పోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేస్తున్నా. సో ఒక్కసారి ప్లే చేసి చూద్దాము. సో ఆ ఎఫెక్ట్ అనేది సాంగ్కి పర్ఫెక్ట్గా వస్తుంది. సో సాంగ్ అయితే నేను ప్లే చేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ క్లిప్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో ఎఫెక్ట్స్లో మనకు యాడ్ ఎఫెక్ట్స్. సో యాడ్ ఎఫెక్ట్స్లో ఏంటంటే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఆటో షేక్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఆటో షేక్లో ఏంటంటే స్టాండర్డ్ సెట్టింగ్స్ అనేది యాడ్ చేసేస్తే మనకు ఈ షేక్ ఎఫెక్ట్ అనేది కూడా కొంచెం మనకు యాడ్ అయిపోతుంది. సో షేక్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన దీనిపైన ఒక్కసారి క్లిక్ ఇచ్చేసినట్టయితే మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏంటంటే నా లోగో అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే లోగో యాడ్ చేసేస్తేనే ఫుల్ వీడియోకి ఇంకా లుకింగ్ అయితే బాగుంటుంది. సో లోగో పక్కా యాడ్ చేయండి ఫుల్ వీడియోస్కి. సో ఇది క్లిక్ చేసి క్లిక్ ఆన్ ప్లస్. సో ఇది నేను కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా. సో డిక్రీజ్ చేసేసి ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా, ఇంకా కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ లోగో అనేది ఫుల్ మనం ఎంత లెంత్ వరకు అయితే పెట్టామో సో అంత లెంత్ వరకు ఇది కూడా ఇంక్రీజ్ చేయండి. సో దట్ మనకు ఫుల్ వీడియోకి లోగో అనేది వస్తుంది, లేకపోతే మనకు రాదు. సో ఇది మనం వీడియో వచ్చేసి 15 సెకండ్స్ వరకు ఉంది కదా, సో ఇది కూడా అప్ టు 15 సెకండ్స్ వరకు పెట్టేసేస్తున్నా. సో ఇంతవరకు చాలు 15 సెకండ్స్ వరకు. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాము. సో ఆ ఎఫెక్ట్ అనేది చాలా బాగా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఫుల్ సౌండ్ ఆన్ పెట్టుకున్న తర్వాత షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ప్రిపేరింగ్ టు అన్ ఎక్స్పోర్ట్ పడుతుంది, ఎక్స్పోర్టింగ్ వీడియో అని పడుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.